ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ఎన్నడూ లేని విధంగా గతంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా వ్యవసాయానికి కేటాయించిన నిధులు కంటే ఎన్నడూ లేని విధంగా ఇవాళ 25% నిధులను కేవలం వ్యవసాయ రంగానికే కేటాయించడం పట్ల మేము రాష్ట్ర రైతాంగం పక్షాన తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ తరఫున వారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి పేరుకే నిధులు కేటాయించి వాటిని ఖర్చు లేనటువంటి పరిస్థితిలో ఆ ప్రభుత్వం నడిపింది. కానీ వల్ల మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అంతా కూడా వాస్తవానికి దగ్గరగా ఉంది. ఇదేదో అంకెల గ్యారెంటీలా కాకుండా వాస్తవానికి దగ్గరగా మా ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. గత ప్రభుత్వం 4-5 బడ్జెట్లలో పంటల రుణమాఫీ పేరు మీద ప్రతి సంవత్సరం 6,000, 3,000, 4,000 కోట్లు కేటాయించి చివరికి ₹1 కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఆనాటి ప్రభుత్వాలు చేస్తే, ఇవాళ మా ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించినటువంటి 31,000 కోట్లను ఇవాళ ఆల్రెడీ 1,00,000 వరకు మాఫీ చేస్తూ మిగిలే కూడా ఈ ఆగస్టు 15 మాఫీ చేయడానికి సిద్ధమై ఇవాళ బడ్జెట్ లో రుణమాఫీ పెట్టడం జరిగింది. మీకు 2-3 లెక్కలు చెప్తా. గతంలో 2018-19లో వ్యవసాయానికి 16,890 కోట్లు కేటాయిస్తే కేవలం ఖర్చు చేసింది 12,600 కోట్లు మాత్రమే. 2019-20లో పేరుకే 21,643 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయిస్తే కేవలం 15,421 కోట్లు మాత్రమే ఆనాడు ఖర్చు చేసింది. 2020-21లో 25,148 కోట్లు కేటాయించి కేవలం 17,590 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇట్లా బడ్జెట్ లో పేరుకే కేటాయించి ఖర్చు చేసింది మాత్రం నామాత్రంగా చేసిండ్రు. ఆనాటి ప్రభుత్వం పంట బీమా పథకానికి డబ్బులు పెట్టలేదు, నీకు సబ్సిడీలకు పెట్టలేదు. కేవలం రైతు బంధు, రైతు బీమా వచ్చిన తర్వాత విత్తనాలు సబ్సిడీ ఎత్తేసింది, బిందు సేద్యాన్ని ఎత్తేసింది, పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది, వ్యవసాయ యాంత్రీకరణ ఎత్తేసింది, రైతాంగానికి రావాల్సినటువంటి అనేక రకమైన సంక్షేమ పథకాలను ఎత్తేసి కేవలం రైతు బంధు, రైతు బీమా పేరుతోటి కాలం వెల్లవిసినటువంటి పరిస్థితి ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు వాళ్ళు మొదలుపెట్టినటువంటి రైతు భరోసాతో పాటు రైతు బీమాతో పాటు ఇవాళ అదనంగా వాళ్ళు వదిలేసినటువంటి పంటల బీమా పథకాన్ని ఇవాళ దాని డబ్బులు కేటాయించడం జరిగింది. అట్లాగే ఎన్నికల హామీలో ఏదైతే ల్యాండ్లెస్ ఫార్మర్స్ కు 12,000 రూపాయలు ఇస్తామన్న సంవత్సరానికి వారికి కూడా ఇవాళ బడ్జెట్ లో పెట్టడం జరిగింది. దాంతో పాటు మైనర్ ఇరిగేషన్ బిందు సేద్యానికి అట్లాగే పంటల బోనస్ కూడా ఇవాళ ధరల స్థిరీకరణ పేరుతోటి కూడా ఇవాళ పంటలకి ఏదైతే బోనస్ ఇస్తారో వరి ధాన్యానికి దానికి కూడా ఇవాళ ఈ బడ్జెట్ లో పెట్టడం జరిగింది. కాబట్టి ఇవాళ రైతాంగం తరఫున ప్రభుత్వానికి మరోసారి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి. బహుశా అంటే రాష్ట్ర బడ్జెట్ లో 25% కేటాయించడం అనేది ఎక్కడ జరిగి ఉండకపోవచ్చు. ఇది కూడా ఏదో అంకెల గాడిగా కేటాయించి ఖర్చు చేయకపోవడం కాదు. ఇది వాస్తవానికి దగ్గరగా రైతులకు అందించే విధంగా, రైతులకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనము. గతంలో ఏ రకంగా అయితే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కంటే ముందు ఏ రకంగా అయితే రైతులకు సంక్షేమానికి పెద్దపీట వేసిందో ఇవాళ మళ్ళీ
అదే తరహాలో రైతాంగానికి పెద్దపీట వేయడానికి బడ్జెట్ లో పెట్టినందుకు మరోసారి మేం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నేను కౌలు రైతుల ల్యాండ్ లెస్ ఫార్మర్స్ అంటే వ్యవసాయ కూలీలు, కౌలు రైతులకు ఇచ్చినాము. కౌలు రైతులకు రైతు భరోసా ఇచ్చింది. రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాన్ని ఏ రకంగా ఇస్తాం, ఏమి ఇస్తాం అనేది ప్రస్తుతం చర్చకు రాబోతా ఉన్నది. నేను ఇక్కడ ల్యాండ్ లెస్ అనేది వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తున్నాము. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. గుర్తించడం ల్యాండ్ లెస్ ఫార్మర్స్ ఉపాధి హామీ ఉన్నారు, రకరకాల వ్యవసాయ యంత్రాంగం ఉన్నది, అనేక రకాల టెక్నాలజీ వచ్చినాయి. వ్యవసాయ కూలీలను గుర్తించడం పెద్ద సమస్య కాదు కదా, గుర్తించవచ్చు. అదే పెద్ద సమస్య కాదు. దానికి ప్రభుత్వం ఒక విధి విధానాలు తీసుకొస్తుంది, గుర్తించడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది. అది పెద్ద సమస్యనే కాదు కదా. ఇవ్వాలనుకున్నప్పుడు ఒక పథకం ఇవ్వాలనుకున్నప్పుడు దానికి సంబంధించి ఎట్లా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన ఉంటది కదా. వ్యవసాయ కూలీలు ఎట్లా గుర్తిస్తారు అని అన్నప్పుడు గుర్తించడానికి దానికి ఒక వ్యవస్థ ఎట్లాంటిది ఏర్పాటు చేస్తారు కదా. అనేక రకం వ్యవసాయ యంత్రాంగం ఉంది, అధికారులు ఉన్నారు. ల్యాండ్ లెస్, అందుకే ల్యాండ్ లెస్ అన్న. 10 ఎకరాల నుండి కూలిపోతుంటే నువ్వు వ్యవసాయ కూలి ఎట్లయితే కావు కదా, కాదు కదా. 10 ఎకరాల నుండి నువ్వు కూలిపోతే వ్యవసాయ కూలి ఎట్లయితావు. ఇంకోటి దగ్గరగా మాట్లాడు, అది ఆ బంధు బంద్ అయింది, ఈ బంధు బంద్ అయింది కదా. నీ బంద్ చేయడానికి దగ్గర స్కీమ్ పెట్టావా? కేవలం ఎన్నికలు గెలవడానికి 1,70,000 కోట్లు కేవలం ప్రజలను మభ్యపెట్టి ఓటర్లు గెలవడానికి చేసిన వారి వాస్తవిక దుప్పుతోటి. నిజంగా గనక గత 10 సంవత్సరాల కాలంలో ఈ తుగులకు పరికారం రాకుండా కరెక్ట్ గా బాధ్యతాయుతంగా చేసి ఉంటే దాని తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఉంటుండే. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా తక్కువ కాకుండా ఎదిగే స్థాయిలో ఉంటుంటుంది. అది చేయకపోగా ఈ రోజున సంక్షేమానికి ఇయ్యలేదు, సాగునీటికి ఇయ్యలేదని మాట్లాడుతూ ఉన్నాం. ₹1 కూడా అదనంగా ట్యాక్స్ లేలే, ₹1 కూడా పనులు దించలే, ప్రజలపైన భారం మోపలే. అయినా వాస్తవికత దృక్పథంతో 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా 1 కాదు 2 కాదు, ఖచ్చితంగా గ్యారంటీలు కూడా మాట్లాడాడు. 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీల్లో ఇప్పటికే ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి కార్యకర్త ఇప్పటికే 10 సార్లు చెప్పారు. ఈ 6 గ్యారంటీలు ఇప్పటికే అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు అవుతున్నాయి. మళ్ళీ లెక్క చెప్తా. ఆర్టీసీ అయిపోయిందా? ఫ్రీ బస్సుది. 200 రూపాయల కరెంట్ అయిపోయిందా? 500 రూపాయల గ్యాస్ అయిపోయిందా? రైతు అదే మన బీమా, ఆరోగ్యశ్రీ సంబంధించి అది 10,000 అయిందా? అట్లాగే ఇందిరమ్మ గృహాల కింద ఆ స్కీమ్ శాంక్షన్ అయిందా? ఇలా బడ్జెట్ కేటాయించడం జరిగిందా? ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3,000 ఇళ్ళు ఇచ్చారు. ప్రాసెస్లు ఉన్నాయి, శాంక్షన్ అయినాయి. ఎవరెవరికి ఇవ్వాల కింద అధికార కవర్ చేస్తారు. బడ్జెట్ 9,000 కోట్లు. అది చెప్పిన 200 రూపాయలు, 205 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవన్నీ అమలు అయినాయి కదా. ఇదే కాకుండా మీ లెక్క అడ్డగోలుగా భూములమ్మి అడ్డగోలుగా దోపిడీ చేసే కార్యక్రమం చేసి ప్రజల ఆస్తిని కబ్జా చేసే కార్యక్రమం చేస్తలేరు, దోసుకునే కార్యక్రమం చేయట్లేదు.